బ్యాక్ టు మై ఛానల్ మధుమేష విత్ హాబీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసినాం అబ్బా. మేమైతే పూరికి నేరుగా టికెట్ బుక్ చేసుకోవాలనేసి ఒక 25 డేస్ ముందే పూరి ఎక్స్ప్రెస్ కి అయితే టికెట్ బుక్ చేసుకున్నాము. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం ఒక్క ట్రైన్ మాత్రమే పూరికి నేరుగా వెళ్తుంది. సో అదే పూరి ఎక్స్ప్రెస్ అన్నమాట. తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది. పూరి ఎక్స్ప్రెస్ లో మనకు ఒకవేళ టికెట్ దొరకకపోతే ఏం చేయాలి? పూరికి ఎలా రీచ్ అవ్వాలి? అందులోనూ మన రాయలసీమ నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి మన తెలుగు వాళ్ళు చాలా మంది పూరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. ఇలాంటి మన వాళ్ళందరి కోసం ఒక మంచి వీడియో చేశాను. ఎలా తక్కువ ఖర్చులో ఈజీగా పూరికి రీచ్ అవ్వాలి అనే వీడియోని ఐ కార్డ్స్ లో, ఎన్ కార్డ్స్ లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే నా ఛానల్ ఓపెన్ చేస్తే ఈ వీడియోకి కిందే ఆ వీడియో కూడా ఉంటుందబ్బా. మీకేమైనా ఆ వీడియో యూజ్ అవుతుందేమో ఒకసారి చూడండి అబ్బా. ఫైనలీ ఒక 30 అవర్స్ జర్నీ తర్వాత పూరికి అయితే రీచ్ అయిపోయాము. వన్స్ మనం రైల్వే స్టేషన్ నుంచి ఏ ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చినా ఇలాంటి బోల్డ్ ఆటోలు కనిపిస్తాయి. అందులోనూ చాలా మంది తెలుగు మాట్లాడే వాళ్ళు మనకు కనిపిస్తారు. బట్ తెలుగు మాట్లాడుతున్నారు కదా అనేసి మురిసిపోకండి, కొంచెం జాగ్రత్త పడాలి ఇక్కడే. ఫస్ట్లీ నేను ఈ వీడియోలో ఏమేం చెప్దాం అనుకుంటున్నానంటే ఆటో వాళ్ళతో ఎలా జాగ్రత్తగా ఉండాలి. సో ఒక మంచి రూమ్ ను పూరిలో దొరకడం చాలా కష్టం. రూమ్ ని ఎలా ఫైండ్ చేసుకోవాలి? ఆన్లైన్ బెస్టా, ఆఫ్లైన్ బెస్టా, టెంపుల్ కి దగ్గరగా బెస్టా, లేదంటే బీచ్ ఏరియాస్ లో మనం రూమ్ తీసుకుంటే బెస్టా? సో మా ఓన్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయడానికి ట్రై చేస్తానబ్బా. ఫస్ట్ మనము ఎక్కడ రూమ్ తీసుకోవాలి అని ఒక క్లారిటీ ఉంటే ఆటో వాళ్ళతో మేనేజ్ చేయడం చాలా ఈజీ. ఇన్ కేస్ ఆ క్లారిటీ లేదనుకోండి, వాళ్ళకి కమిషన్ ఎక్కువ ఎక్కడొస్తుందో ఆ ప్లేసులకి, ఆ హోటల్స్ కి తీసుకొని వెళ్ళి ఇవే సూపర్ గా ఉంటాయి, ఇంతకంటే బాగుండేవి పూరిలో ఎక్కడా లేవు రూమ్స్ అని చెప్పి మనల్ని మభ్యపెట్టడానికి ట్రై చేస్తారు. నిజమే అని నమ్మేలా తెలుగులో మాట్లాడతారు. నిజం చెప్పాలంటే 90% ఆటో వాళ్ళకి ఇక్కడ తెలుగు వచ్చట. బరంపురం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారంట. మనం కూడా కొంచెం అభిమానంగా తెలుగు వాళ్ళు కదా అని మాట్లాడామో ఇక మనం వాళ్ళకి బుక్ అయినట్టే. ఇక రూమ్ సంగతికి వస్తే కేవలం టెంపుల్ చూద్దామని వచ్చే వాళ్ళు మాత్రం టెంపుల్ దగ్గరే రూమ్ తీసుకోండి. అది కూడా లైవ్ లో వెళ్ళి అక్కడ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలని చూస్తే అక్కడున్న రూమ్ ఫొటోస్ మనం నేరుగా వెళ్తే చూసిన రూమ్స్ చాలా తేడాగా ఉంటాయి. సో నా పర్సనల్ సజెషన్ నేరుగా వెళ్ళి చూడండి. ఎందుకంటే అక్కడ పాన్, గుట్కా ఇలాంటి హ్యాబిట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరి నోట్లో ఉన్నాయి. ఎక్కడ పెడితే అక్కడ ఉమ్మేయడము, రూమ్స్ గలీజ్ గా పెట్టుకోవడం ఇలా ఉంది. బట్ కొన్ని 5 స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్ మాక్సిమం ఒక 3000 అబోవ్ పర్ డే పెట్టుకోగలిగితే ఒక మంచి రూమ్ దొరికే అవకాశం ఉంది ఆన్లైన్ లో. కేసు ఒక మంచి బీచ్ విని ఎంజాయ్ చేస్తూ రూమ్ తీసుకోవాలనుకుంటే మేజర్ గా ఇక్కడ 2 బీచ్లు ఉన్నాయి. ఒకటి సీ బీచ్, ఇంకొకటి గోల్డెన్ బీచ్. సీ బీచ్ అనేది టెంపుల్ దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. గోల్డెన్ బీచ్ మాత్రం జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక రూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాక్సిమం 2 బీచ్ల్లో ప్రైజెస్ ఒకేలా ఉంటాయి. బట్ మనం కొంచెం బార్గింగ్ చేసుకోవచ్చు నేరుగా వెళ్తే. నా పర్సనల్ సజెషన్ అయితే సీ బీచ్ దగ్గర తీసుకోవద్దు. పక్కనే సిటీ రోడ్ అని ఉంది, అక్కడ చాలా కాస్ట్ ఉంటాయి, నీట్ గా కూడా ఉండవు రూమ్స్. గోల్డెన్ బీచ్ దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి, టెంపుల్ కి దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ మ్యాప్ కూడా ఇక్కడ యాడ్ చేశాను మీకోసం. ఇంకొక మెయిన్ మ్యాటర్, పూరిలో ఎక్కడైనా సరే రూమ్ తీసుకుంటే రాత్రి 10 గంటలకి మనము రూమ్ తీసుకున్నా ఉదయం 8 గంటలకి చెక్అవుట్ చేయాల్సిందే. దాన్ని కూడా వాళ్ళు ఒక రోజుగా కౌంట్ చేస్తున్నారబ్బా. మామూలుగా మనం ఉదయం 10 గంటలకు తీసుకుంటే నెక్స్ట్ డే 10 గంటలకు అనుకుంటాము. అలా కాదు, ఉదయం తీసుకున్నా, మధ్యాహ్నం తీసుకున్నా, రాత్రి తీసుకున్నా, ఎర్లీ మార్నింగ్ తీసుకున్నా ఉదయం 8:30 కంతా చెక్అవుట్ చేయాల్సిందే. నాకైతే ఈ విషయం చాలా మోసంగా అనిపించింది. అందులోనూ సీ బీచ్ దగ్గర ఉన్న సిటీ రోడ్ లో అయితే చెప్పనక్కర్లేదు, అంతా ఇంత మోసం చేయట్లేదు రూముల వాళ్ళు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బా. మేము కూడా అలాగే మోసపోయి అందుకే ఈ విషయాన్ని మీతో షేర్ చేస్తున్నానబ్బా. ఫస్ట్ మేము ఒక రూమ్ తీసుకున్నాము. హోటల్ బానే ఉంది, కానీ హోటల్ నుంచి బయటకు వచ్చి ఆ వీధుల్లో నడవాలంటేనే కంపరంగా అనిపించింది. ఇంకా ఇలా కాదు అని చెప్పి ఆ రూమ్ ను వెకేట్ చేసేయాలని ఫిక్స్ అయిపోయి ఒక మంచి రూమ్ సెర్చ్ చేద్దామని చూస్తున్న టైంలో మాకు ఇంటర్నేషనల్ హోటల్ ఒకటి అయితే కనిపించింది. ఇక్కడ కూడా రూమ్ అంతా బాగుందా లేదా ఫస్ట్ చెక్ చేసుకుని తర్వాత అడ్వాన్స్ పే చేసి ఆల్రెడీ తీసుకున్న రూమ్ కి ఒక 1000 రూపాయలు వదిలించుకొని ఆటో వాడికి ఒక 300 రూపాయలు వదిలించుకొని తర్వాత మాకు మంచి రూమ్ అనేది దొరికింది. సో ఇవన్నీ మేము ఓన్ ఎక్స్పీరియన్స్ చేసి ఈ మిస్టేక్ మన వాళ్ళకి జరగకూడదు, ఈ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకి పాస్ అవ్వాలి అని ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అన్నమాట. ఏం జరిగినా మన మంచికేలే అని అప్పుడు మేము సర్ది చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు ఆలోచిస్తే చాలా మనీ వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది. మాకు పోవడానికి ఎంత ఖర్చు అయిందో ఇక్కడ కేవలం రూమ్ ఎత్తుక్కోవడానికి అంత ఖర్చు అయింది. సో ఇది మాత్రం కొంచెం జాగ్రత్త పడండి. ఇక మన రూమ్ సంగతికి వస్తే రూమ్ అయితే చాలా బాగుందబ్బా. ఇచ్చిన ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. మేము పెట్టిన అమౌంట్ కి ఇంత మంచి రూమ్ దొరుకుతుంది
ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చెత్త రూమ్సే 1000 రూపాయలు, 1200, 1500 అలా చెప్తున్నారు. బట్ ఇంత మంచి ప్రైస్ కి ఇంత మంచి రూమ్ దొరకడం, అది కూడా పూరిలో అంటే చాలా కష్టము. మేము కూడా ఈ రూమ్ ఎత్తుక్కోవడానికి చాలా టైం పట్టింది. ఇక మేము తీసుకున్న రూమ్ అయితే నాన్ ఏసీ ప్లస్ మంచి స్పేస్ ఉండేటట్లు నీట్ గా క్లీన్ గా ఉండాలి, మా మేజర్ పాయింట్ అన్నమాట. దానికి తోడు ఎంటర్టైన్మెంట్స్ కోసం టీవీ, హాట్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ తో పాటు ఒక మంచి బీచ్ లొకేషన్ కూడా. సో ఇవన్నీ కలిసి వచ్చేలాగా ఒక మంచి రూమ్ ఫైనల్ గా మాకు దొరికింది. మేమైతే చాలా హ్యాపీ అబ్బా. టెంపుల్ దగ్గర కూడా రూమ్స్ బానే ఉంటాయి అబ్బా, బట్ నేను చెప్పాను కదా వెళ్ళి చూసుకోండి, ప్రైజెస్ పెద్ద తేడా ఏముండదు అక్కడికి ఇక్కడికి. మేము బీచ్ లొకేషన్ లో తీసుకోవాలని ముందుగానే అనుకున్నాం కాబట్టి ఇక్కడ తీసుకున్నాము. ఇక మేము తీసుకున్న హోటల్ నేమ్ అయితే శంకర్ ఇంటర్నేషనల్ హోటల్ అబ్బా. పర్టికులర్ గా ఇక్కడైతే తీసుకోమని నేను చెప్పాను. మీకు నచ్చి మీరు మెచ్చిన ప్లేస్ ని ఎంచుకొని తీసుకోండి. అక్కడికి వెళ్ళి మేము 1500 పెట్టి ఒక రూమ్ లో ఉండాల్సి వచ్చింది. సో మేము చేసిన మిస్టేక్ వల్ల. బట్ మీరు అలా చేయకండి. టెంపుల్ దగ్గర ఇంకొంచెం ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంది. కొంచెం చిన్న రూములు దొరుకుతాయి అక్కడ. పెద్ద రూమ్స్ కొంచెం క్లాస్ గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం 1500 రూపీస్ ఖచ్చితంగా రూమ్ కి పెట్టుకోవాలి. నిజం చెప్తున్నాను, ఇక్కడున్న పరిస్థితులకి, వాతావరణంకి, ఇక్కడున్న వీళ్ళ హ్యాబిట్స్ వీళ్ళు నీట్ గా పెట్టుకోకపోవడానికి మనం ₹1 పెట్టి ఒక మంచి రూమ్ లో ఉండగలిగితే హ్యాపీగా నిద్రపోగలము. లేకపోతే అంతే సంగతి. ఇక మేము కూడా ప్రశాంతంగా లగేజ్ అంతా రూమ్ లో పెట్టి హ్యాపీగా ఆ బీచ్ వ్యూ ని ఎంజాయ్ చేద్దామనేసి బయటకు వచ్చాము. నేనైతే ఫస్ట్ టైం మోమోస్ ట్రై చేస్తున్నాను. చాలా సార్లు తిందాం అనుకున్నాను కానీ బట్ నార్త్ సైడ్ తింటేనే ఆ టేస్ట్ లెవెల్స్, ఆ ఫ్లేవర్స్ బాగుంటాయి అని చాలా మంది చెప్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మోమోస్ ట్రై చేసాము. చాలా బాగుందబ్బా. కొంతమంది దాంతోకి రెడ్ చట్నీ ప్లస్ పెరుగు కూడా ఇచ్చారు. మాకైతే పర్లేదు, బాగానే అనిపించింది టేస్ట్. సో అలా తిరిగేసి చక్కగా ఇంకా ఫైనల్ గా డిన్నర్ చేద్దామనేసి ఆ రోజు నైట్ అందులో జర్నీ చేసి వచ్చాము కదా, బాగా అలసిపోయాము, మంచిగా మీల్ తినాలి అని చెప్పి ఒక స్పెషల్ మీల్ అయితే ఆర్డర్ ఇచ్చాము అబ్బా. ఆ క్వాంటిటీ చూసి మా వారి ఎక్స్ప్రెషన్ చూడండి, నాకైతే అసలు నవ్వు ఆగలేదు. 180 రూపాయలు తీసుకున్నాడు ఆ మీల్ కి. అస్సలు న్యాయం చేశాడంటారా చెప్పండి. నార్మల్ థాలీ అయితే 2 చపాతీలు, స్పెషల్ థాలీ అయితే 4 చపాతీలు, కూరలు అయితే అవే ఇస్తాడు. కాస్ట్ అయితే ఎక్కువే అనిపించింది నాకు. బట్ ఒక్క ప్లస్ పాయింట్, ఏ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కి వెళ్ళినా ఇక్కడ నో గార్లిక్, నో ఆనియన్, చాలా టేస్టీగానే ఉన్నాయి కర్రీస్ మాత్రం. బట్ క్వాంటిటీ తక్కువనే కానీ క్వాలిటీలో మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇట్స్ ఓకే అబ్బా, నో ప్రాబ్లం. ఎప్పుడు మన ఫ్లేవర్స్ అయినా, బట్ ఒక స్టేట్ కి వెళ్ళినప్పుడు ఆ స్టేట్ లో దొరికే లోకల్ ఫుడ్ ని కూడా మంచిగా ఎంజాయ్ చేయాలి కదా. సో అందుకని మేమైతే చాలా హ్యాపీగానే తిన్నాము ఫుడ్ వైజ్. ఇక అలా సరదాగా అలల సౌండ్ వింటూ షాపింగ్ చేసుకోవడానికి కూడా చాలా షాప్స్ ఏ ఉన్నాయి. బట్ కాస్ట్ వైజ్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి, పిలిగ్రిమ్స్ ఏరియా కదా. బట్ నా క్వాలిటీ అంతగా ఏం అనిపించలేదు. మన లోకల్లో దొరికే క్వాలిటీ బెస్ట్ అనిపించింది. బాగా డిజైన్ గా, కలర్ఫుల్ గా, ఇన్నోవేటివ్ గా ఆలోచించి రకరకాలుగా హ్యాండ్ బ్యాగ్స్ అవి ఇవి చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్తున్న ప్రైస్ కి క్వాలిటీకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. సో నేను అస్సలు వాటిని టచ్ కూడా చేయలేదు, కామ్ గా వచ్చేసాను అక్కడ నుంచి. అందులో అసలు బేరం ఆడడానికి కూడా లే, వాళ్ళు చెప్పిన ప్రైస్ కి తీసుకుంటే తీసుకో, లేదంటే లేదు అన్నట్లు చెప్తున్నారు. ఇక నేరుగా రూమ్ కి వచ్చేసి హ్యాపీగా నిద్రపోయామబ్బా. మంచి నిద్ర, అసలు అలల సౌండ్ కి ఎంత హాయిగా నిద్ర పట్టిందో. అందులో బాగా అలసిపోయాం కదా ట్రైన్ జర్నీలో, ఇంకా హ్యాపీగా నిద్రపోయాము. ఇంకా మార్నింగ్ లేసి చక్కగా రెడీ అయిపోయి పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్తున్నాము. టెంపుల్ కి ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు ఏంటి, దాంతో పాటు ప్రతి సంవత్సరం స్వామివారికి కొత్తగా రథాలని తయారు చేస్తారు కదా. సో ఈ రథయాత్రకి రథాలు ఎలా తయారవుతున్నాయి, అలాగే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన భోజనాన్ని ఇక్కడ రోడ్డు మీద పెట్టి ఎందుకు అమ్ముతున్నారు, సో వీటితో పాటు చాలా విషయాల్ని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నా పక్కన కూర్చోన్నారే ఈవిడికి చక్కగా తెలుగు వచ్చు, అలాగే ఒరియా కూడా వచ్చు. బరబోరం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారంట. ఈవిడ ద్వారా అయితే నాకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది. అదంతా మీకు చెప్పడానికి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. అలాగే ఆ నెక్స్ట్ వీడియోలో పూరికి వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేసే సూర్యనారాయణ స్వామి టెంపుల్, అదే అండి కోనార్క్, భువనేశ్వర్ లో ఉన్న లింగరాజ టెంపుల్, అలాగే ఆ చుట్టూ ఉన్న 8 ప్లేసెస్ ని మనం కవర్ చేయబోతున్నాం, నందన్ కానన్ జూ పార్క్ తో సహా. సో దాట్స్ అబౌట్ టుడే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.